ముందు మనం ఇదే చూద్దాం. ఒక్కసారి చూడు. ఇది సెలెక్ట్ చేసినప్పుడు మనకు ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ చాలా చూడు. 3 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది ట్రిమ్ అవుతుంది. ఈ బార్డర్ వరకు ట్రిమ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకు అది కావాలి, దానికి అవుట్ సైడ్ ఉన్నది వెళ్ళిపోవాలి. ఓకే. ఇది వచ్చి అవుట్ సైడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకేం కావాలంటే అది అక్కడ బ్రేక్ కావాలి అంతేగాని ఏది ట్రిమ్ కాకూడదు. ఇది సెలెక్ట్ చేసినప్పుడైతే మీకు ఇక్కడ బ్రేక్ అవుతుంది. 3 ఆబ్జెక్ట్స్ లాగా అయిపోయింది. ఓకే. ఓకే. పాయింట్స్ అలా వచ్చినాయి. మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసింది ట్రిమ్ అయిపోతుంది. మీరు ఇది సెలెక్ట్ చేసి ఇది ట్రిమ్ అవుతుంది, ఇది సెలెక్ట్ చేసి ఇది అవుతుంది. ఓకే. సెకండ్ ఏం చేస్తా అంటే మనం సెలెక్ట్ చేసింది కాకుండా అవుట్ అవుట్ సైడ్ సైడ్ తీసేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే మనకు బ్రేక్ చేస్తుంది. బ్రేక్ బ్రేక్ చేస్తుంది. ఇది చూడండి బ్రేక్. బ్రేక్. మీరు ఒక ఆబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసి ఎక్కడ పిక్ చేసి అక్కడ బ్రేక్ అవుతుంది. ఓకే సార్. ఇక్కడ దీనికి బార్డర్ ఉంది కానీ ఇక్కడ మనకు అది ఎలా అంటే ఒక లైన్ వేస్తున్నాను ఇక్కడ. ఇది ఒక లైన్ ఉంది. లైన్ మీరు బ్రేక్ చేయాలనుకుంటున్నారు. సెలెక్ట్ చేసి ఈ లైన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎక్కడ బ్రేక్ కావాలో అక్కడ పాయింట్ పిక్ చేయాలి. ఇక్కడ పిక్ చేస్తున్నా. అక్కడ బ్రేక్ ఇక్కడ ఓకే. బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటంటే మనకు ఎగ్జాంపుల్ ఈ లైన్ ఇక్కడ ఎక్స్టెండ్ కావాలి, ఇంటర్సెక్ట్ కావాలి. ఇది పిక్ చేసి ఈ 2 లైన్లను సెలెక్ట్ చేసేయండి. అయిపోయినాయి కదా. ఇంటర్సెక్ట్ అయింది. నాకు ఇప్పుడు ఏంటంటే ఈ లైన్ కావాలి, ఈ లైన్ కావాలి. ఇది అవసరం లేదు, ఈ పోర్షన్ అవసరం లేదు. ఇది పిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడు ఏమన్నా ట్రిమ్ ఫస్ట్ ఎలిమెంట్ ఒకటి ఫస్ట్ అవుతుంది అంతే, సెకండ్ కాదు. నాకు ఇది ట్రిమ్ కావాలి అంటే ఇది సెలెక్ట్ చేస్తున్నాను, ఇది పిక్ చేస్తాను అంటే అక్కడ వరకు డైరెక్ట్గా వచ్చేస్తాం మనకు. నాకు ఈ లైన్ ఇక్కడ వరకు రావాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ఈ లైన్ సెలెక్ట్ చేయండి. నాకు ఇటువైపు కావాలి. నెక్స్ట్ ఇది పిక్ చేస్తే అక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఇది పిక్ చేసి ఇది పిక్ చేయడం. టూలు ఏ లైన్ మీకు కావాలి, ఎక్కడ వరకు కావాలి, రెఫరెన్స్ అన్నట్టు. ఈ 3 మనకు ఇంపార్టెంట్ తెలిసి సరిపోతుంది. ఇవి 2 అంతగా ఉండవు, జస్ట్ చెప్తాను వినండి. నెక్స్ట్ ఏమన్నా చూడండి, క్లోజ్ ఆర్క్ అన్నది. అంటే మనకు ఒక ఆర్క్ ఉందనుకోండి ఏదన్నా, దీన్ని నేను సర్కిల్ లాగా చేయాలి. సర్కిల్ అయింది అంటే రిమైనింగ్ పోర్షన్ మనం క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. అది నాకు ఇప్పుడు అలా కాదు, ఇటువైపు వద్దు, దీనికి ఆపోజిట్ లో కావాలి. దీన్ని కాంప్లిమెంట్ అంటారు. వచ్చింది అంటే రివర్స్ వస్తుంది, రిమైనింగ్ పోర్షన్ వస్తుంది. ఇవి మనకు లిమిటేషన్స్. అందులో ఇది ఇంపార్టెంట్ అన్నిట్లో, ఎందుకంటే ట్రిమ్మింగ్ అనేది చాలా టైం చేయాల్సి వస్తుంది మనకు. నెక్స్ట్ ఏమన్నా చూడండి, ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే కొన్ని డూప్లికేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే వాడతాం మనం. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ వేసాను. వేసేసి ఏం చేస్తానంటే ఒక మధ్యలో ఒక రెఫరెన్స్ యాక్సిస్ లైన్ పెట్టుకున్నాను. యాక్సిస్ లైన్ పెట్టుకోవచ్చు. మనం ఈ కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, హారిజాంటల్ వర్టికల్, వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాకు ఇదంతా నాకు ఇటువైపు కావాలి. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మిర్రర్ ఇలా వస్తుంది. లేదంటే మనం ఒక యాక్సిస్ లైన్ మనమే క్రియేట్ చేసుకొని ముందు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి, తర్వాత టూల్ సెలెక్ట్ చేయాలి, తర్వాత రెఫరెన్స్. ఇప్పుడు నాకేంటంటే నాకు మిర్రర్ అయింది కదా ఆబ్జెక్ట్, నాకు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అవసరం లేదు, నాకు ఇటువైపు కావాలి. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి సిమెట్రీ మిర్రరే అవుతుంది కానీ ఇది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ అవతల సైడ్ వెళ్ళిపోతుంది. ఇలా ఒరిజినల్ ఆబ్జెక్ట్ మనకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇదైతే ఒరిజినల్ ఇస్తుంది, మిర్రర్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ అంటే చూడండి, ట్రాన్స్లేట్. ట్రాన్స్లేట్ అంటే మనకి ఏం చేస్తాం అంటే మనకు
దీనికి నేను కొంచెం డైమెన్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం క్లారిటీ ఉండదు. కన్‌స్ట్రెయింట్ అన్నా చూడండి ఇది. అప్రాక్సిమేట్‌లీ ఈ లైన్ సెలెక్ట్ చేస్తున్నాను. డైమెన్షన్ ఎగ్జాంపుల్ ఒక 10, 12 ఎంతో డబుల్ క్లిక్ చేసి మీ వాల్యూ మార్చుకోవచ్చు. ఒక 10 ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్లేట్ అనేది ఏం చేస్తంటే ఈ ఆబ్జెక్ట్‌ను ఈ పొజిషన్ నుండి టూల్ సెలెక్ట్ చేశాను. ఒక పాయింట్ పిక్ చేసి మీరు ఎటువైపు పోవాలంటే అటువైపు తీసుకెళ్ళొచ్చు. ఓకే సార్. డిస్టెన్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఒక 20 ఇస్తున్నాను. 20 ఇచ్చినట్టయితే డైరెక్ట్‌గా 20 డిస్టెన్స్‌లోనే మనకు కావాలి అనుకో 20 ఇక్కడ 20 ఇస్తున్నాను. 20 ఇచ్చి ఎంటర్ కొట్టినామనుకో అది 20 ఫిక్స్ అయిపోద్ది ఇగ. ఓకే సార్. డిస్టెన్స్ 20 ఫిక్స్ అయిపోతది. ఎక్కడైనా పిక్ చేసుకోవచ్చు. కానీ నాకేంటంటే అలా కాదు. ఒకటి కాదు చాలా కావాలి. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ట్రాన్స్లేట్ అని ఇక్కడ ఎన్ని కావాలి మీకు? ఒక 3 కావాలి నాకు. ఒక పాయింట్ పిక్ చేసిన తర్వాత మీరు వాల్యూ ఇవ్వాలి. పాయింట్ పిక్ చేసి ఇక్కడ వాల్యూ ఇస్తున్నాను. ఒక 20 అన్నాను. సార్. ఈ 20 వాల్యూ అన్న తర్వాత మీరు ఎంటర్ కొట్టాలన్నట్టు. ఎంటర్ కొడితే వాల్యూ ఫిక్స్ అయితది. డిస్టెన్స్. మీకు ఇప్పుడు ఎటువైపు కావాలో పొజిషన్ మీరు ఇవ్వచ్చు ఇలా. 20 డిస్టెన్స్ అంటే మనకేంటంటే ఈ ఆబ్జెక్ట్‌లోని ఈ లైన్ నుండి సేమ్ లైన్ ఆఫ్ ద మళ్ళీ డూప్లికేట్ ఆబ్జెక్ట్. అంతేగాని ఈ మధ్యలో కాదు. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. ట్రాన్స్‌ఫర్. ఎన్ని ఆబ్జెక్ట్ కావాలి? డూప్లికేట్ అనేది తీసేసారనుకో ఇక్కడ ఇదే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. డూప్లికేట్ ఉంటే మనకి ఎన్ని కావాలని ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే కీప్ ఇంటర్నల్ కన్‌స్ట్రెయింట్స్ అన్నది. దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఈ ఆబ్జెక్ట్ మనకు ఫిక్స్ కాలేదు. ఇంకోటి ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ పిక్ చేసి ఇలా లాగితే ఇలా మూవ్ అవుతుంది కదా! రీజన్ ఏంటంటే ఈ రెండిటికి మనకు హారిజాంటల్ అనేది అప్లై చేసుకోలేదు. ఓకే. అంటే మనకు డ్రా చేస్తున్నప్పుడే వస్తది కావాలి. ఇప్పుడు దీనికుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్‌కి నేను ఒక డైమెన్షన్ అప్రాక్సిమేట్‌లీ ఇస్తున్నాను. ఎంతనో ఒకటి. ఇప్పుడు నాకేంటంటే ఈ ఆబ్జెక్ట్‌కున్న డైమెన్షన్స్ కూడా నాకు కావాలి. అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ట్రాన్స్‌లేషన్‌లో మీరు ఎన్ని ఆబ్జెక్ట్‌లు పెడితే అన్ని పెట్టండి. ఇక్కడ కీప్ ఇంటర్నల్ కన్‌స్ట్రెయింట్స్ అని ఒకటి ఉన్నది చూడండి. అదేంటో చూద్దాం ముందు. డిస్టెన్స్ ఎంతో ఇవ్వండి. ఓకే అనండి. డైమెన్షన్స్ వస్తాయి. అన్నిటికి వచ్చినాయి చూడండి. ఇప్పుడు నాకేంటంటే డైమెన్షన్స్‌తో పాటు మనకు వీటికి వర్టికల్ హారిజాంటల్ వచ్చినాయి. రాలేదు చూడండి. వర్టికల్ హారిజాంటల్ వస్తే అలా తిరగదు. నాకు వర్టికల్ హారిజాంటల్ కూడా కావాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది పిక్ చేసి ఇక్కడ కీప్ ఇంటర్నల్ అంటే డైమెన్షన్స్. కీప్ ఎక్స్టర్నల్ అంటే ఈ వర్టికల్, హారిజాంటల్ అవి కూడా వస్తాయన్నమాట. డిస్టెన్స్ ఎంత కావాలో అంత మీరు ఇవ్వచ్చు అక్కడ. లేదంటే పిక్ చేసినా పర్లేదు. చూడండి. హారిజాంటల్, వర్టికల్ కూడా అన్నిటికి వచ్చాయి. అవును సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఎప్పటికీ ఇలాగే కాకుండా సర్క్యులర్ షేప్‌లో కూడా అవసరం ఉంటాయి. అంటే ఒక సర్కిల్ పైన మనకు ఏమైనా డిస్క్ ఉంటాయి కదా! డిస్క్ పైన ఒక హోల్ వేయాలి. ఈక్వల్ డిస్టెన్స్‌లో ఒక 10 హోల్స్ వేయాలని వస్తుంటది కదా! మరి అది చేయాలంటే ఎలా అంటే నేను ఇక్కడ వేస్తున్న ముందు నాకు ఇది దీనిపైన కావాలి. సెలెక్ట్ చేశాను. దీని పక్కకు ఉన్న టూల్ రొటేట్. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను గనుక సెంటర్ పాయింట్ ఇది పిక్ చేయాలి. పిక్ చేసిన తర్వాత మీకు ఎంత డిగ్రీస్‌లో కావాలి? ఎన్ని కావాలి? నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కావాలి, 5 కావాలి. ఒక్కొక్కటి నాకు ఒక 30 డిగ్రీస్‌లో కావాలి. 30 ఎంటర్ చేయండి. ఈచ్ వన్ 30 డిగ్రీస్ వచ్చింది. చూడండి. యాంగిల్ మెజర్ మనకి ఇటువైపు ఉంటది కదా! ఓకే. అందుకని అటు వచ్చేది. ఈచ్ వన్ మనకు 30 ఉంటది. మరి 30 ఉందా లేదా అని నీకు డౌట్ ఉంది. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్‌కి ఒక రిఫరెన్స్ లైన్ వేశాను. మళ్ళీ ఇంకోటి ఇక్కడ నుండి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో యాంగిలే కదా! అవును సార్. ఇవి మనకి తర్వాత వస్తుంది. ఇది తర్వాత చెప్తాను టూల్ బార్. జస్ట్ ఇప్పుడు చూడు. ఈ 2 లైన్‌లు సెలెక్ట్ చేసి ఇక్కడ యాంగిల్. ఓకే సార్. వచ్చిందా? అలా. అంటే మనకు 5 ఆబ్జెక్ట్‌లు వచ్చినాయి కదా ఇక్కడ. మరి మనకు మామూలుగా ఎలా వస్తాయో మళ్ళీ చూద్దాం. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి రౌండ్ అంటున్నాం కదా! నేను ఇక్కడ 4 పెడితే నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టి ఇలా కూడా అనొచ్చు మనం. ఒకటి ఎక్కువ వస్తుంది కదా!
ఒకటి ఎక్కువ వస్తుంది టోటల్ అవును సార్ 5 వస్తుంది. కౌంటింగ్ అనేది. అంటే డూప్లికేట్సే మనకు 4 వస్తుంది. ఓకే ఇప్పుడు సార్. నాకు దానిపైన 6 కావాలని మనం అనుకున్నట్టయితే టోటల్ సర్కిల్‌లో 7 వస్తే ఎప్పుడు సార్ మొత్తం? ఇక్కడ మనం 5 ఇవ్వాలి. ఓకే సార్. మరి ఈచ్ వన్ మనకి ఎంత యాంగిల్ అవుతది అక్కడ? 60 డిగ్రీస్ అవుతది. హ్మ్. మీరు అలా కాకుండా 6 గనుక ఇచ్చినట్టయితే దీనిపైన ఒక డూప్లికేట్ వస్తదన్నట్టు. ఆ! సర్కిల్ షేప్ క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ ఇది చూడండి స్కేల్ చేయడానికి. ఈ ఆబ్జెక్ట్‌కి ఒక లెంత్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ నాకు ఒక 20 ఇస్తున్నాను. హ్మ్. ఇప్పుడొచ్చేసి స్కేల్ చేయాలంటే ముందు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసేయండి. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ టూల్స్ అన్నీ ఏది వాడాలన్నా ముందు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి మనం. హ్మ్. స్కేల్ ఇక్కడ ఒక పాయింట్ పిక్ చేస్తున్నాను. డూప్లికేట్ అంటే ఇది ఉంటూ ఇది క్రియేట్ అవుతది. హ్మ్. ఆ! ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఒక పాయింట్ పిక్ చేశాను కదా! ఆ! ఇక్కడ ఒక పాయింట్ 5 ఇచ్చినట్టయితే మనకేంటన్నట్టు హాఫ్ స్కేల్ అన్నట్టు. ఓకే అవునా? సార్. అవును సార్. హాఫ్ వచ్చిందో లేదో చూడు. వచ్చింది సార్. ఇక్కడ నొక్కింది. ఇప్పుడు నాకు అలా కాదు డబుల్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసేయండి. స్కేల్ ఇక్కడ పాయింట్ మీరు ఎటువైపు పిక్ చేస్తే దాని నుండి ఇటువైపు వస్తది. హ్మ్. అంటే ఇప్పుడు ఇక్కడ పిక్ చేసాను ఇటువైపు వస్తుంది. ఇక్కడ పిక్ చేస్తే ఇటువైపు. ఓకే సార్. ఇప్పుడు నాకు 2 టైమ్స్ కావాలి. 2 ఇచ్చేసాను. హ్మ్. డబుల్ వచ్చింది. దానికి డబుల్ ఓకే సార్. వచ్చిందా లేదా? రా. అలా అని చెప్పేసి మీరు ఈ రిఫరెన్స్ పాయింట్ అనేది సెంటర్‌లో పిక్ చేశారనుకోండి హ్మ్. అప్రాక్సిమేట్‌లీ అది సెంటర్ నుంచే వస్తది. అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ నేను అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ పిక్ చేస్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని వస్తది. ఇప్పుడు నేను 2 ఇచ్చాననుకోండి ఇక్కడ హ్మ్. 2 టైమ్స్ లేదా 0.5 ఇస్తే హాఫ్. ఎక్కువ తీసుకుంటే వాల్యూ. 0.5 కావాలి. ఓకే. వచ్చింది. అంటే మనం పాయింట్ ఎక్కడ ప్లేస్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని వస్తది. నెక్స్ట్ ఇది చూడండి లాస్ట్ ఆఫ్‌సెట్. ఈ ఆఫ్‌సెట్ అనే టూల్‌ని మనం పర్ఫెక్ట్‌గా వాడాలంటే చూడండి నేను ఒకసారి అన్ని ఆబ్జెక్ట్‌లు డిలీట్ చేయాలనుకున్నా. దీన్ని పిక్ చేయగానే అన్ని స్క్రీన్‌లోకి వచ్చేస్తాయి. ఇలా డ్రాగ్ చేసి డిలీట్ కొట్టేసి మళ్ళీ ఒకసారి పిక్ చేయండి. స్క్రీన్‌లో ఫిట్ అయిపోతది. హ్మ్. ఇప్పుడు నాకు స్టార్టింగ్ టూల్ ఒకటి నొక్కండి. ప్రొఫైల్ టూల్ అనేది. హ్మ్. ప్రొఫైల్ టూల్. ఈ ప్రొఫైల్ చేసి ఒక లైన్ వేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇందులోనే హ్మ్. ఒక ఆర్క్ ఉంది. టాంజెంట్ ఆర్క్ అని. హ్మ్. ఉంది. నేను ఇక్కడి నుంచి టాంజెంట్ ఆర్క్ ఒకటేసాను. మళ్ళీ ఇంకోటి ఏం చేశానంటే ఇంకో లైన్ వేస్తున్నాను. రిఫరెన్స్ రావట్లా. హ్మ్. ఓకే. నాకు ఇప్పుడు చాలు ఇది. ఎగ్జిట్ చేసిన తర్వాత నేను దీన్ని ఆఫ్‌సెట్ చేయాలనుకుంటున్నాను. మరి ఆఫ్‌సెట్ చేయాలనుకుంటే నాకు ఎంత డిస్టెన్స్ రావాలి అప్రాక్సిమేట్‌లీ తెలియాలి కదా! ఆ! నేను జస్ట్ ఈ ఆబ్జెక్ట్ లెంత్ ఎంతుందో చూస్తా. 40 ఉంది. సరే. నాకొక 5 ఆర్ 10 డిస్టెన్స్‌లో నాకు ఈ ఆబ్జెక్ట్ ఆఫ్‌సెట్ చేసుకోవాలి. ఈ టూల్ సెలెక్ట్ చేయండి. ఆఫ్‌సెట్. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఒక లైన్‌ని సెలెక్ట్ చేస్తే ఈ లైన్ ఒకటే వచ్చింది చూడండి. హ్మ్. అవును సార్. అయితే ఈ లైన్ వస్తున్నప్పుడు మీరిక్కడ డిస్టెన్స్ ఇవ్వచ్చు. హ్మ్. కౌంట్ ఇవ్వచ్చు. నాకు 3 కావాలి. డిస్టెన్స్ నాకు ఒక 5 యూనిట్స్ కావాలి. ఎంటర్ కొట్టేసేయండి. 3 ఓహ్! ఆబ్జెక్ట్‌లు 5 యూనిట్స్‌లో వస్తాయి. ఓకే సార్. కానీ నాకేంటంటే ఒకటే ఆబ్జెక్ట్ వచ్చింది కదా! ఈ టోటల్ రాలేదు. హ్మ్. ఈ మొత్తం ఆబ్జెక్ట్ రాలేదు. మరి అలా రావాలంటే మనకేంటంటే ఈ టూల్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంటది. నో ప్రాపగేషన్. అంటే మనం సెలెక్ట్ చేసింది మాత్రమే వస్తది. ఓకే. సెకండ్ ఏమన్నా చూడు. టాంజెంట్ ప్రాపగేషన్. సెకండ్ ఏంటి? టాంజెంట్ ప్రాపగేషన్. ఈ ఆబ్జెక్ట్‌కు టాంజెన్సీ ఇది హ్మ్. టాంజెన్సీ కదా! అవును సార్. ఈ ఆబ్జెక్ట్‌కు. ఇది సెలెక్ట్ చేస్తే ఇది కూడా వస్తదన్నట్టు. ఓకే. అలాగని చెప్పేసి టాంజెంట్ ప్రాపగేషన్ పెట్టానని చెప్పేసి నువ్వు
ఈ పైదాన్ని సెలెక్ట్ చేసిన దీన్ని, ఇది రాదు. అది రాదు. అది ఎందుకు రాదంటే దీనికి ఇది టాంజెంట్స్ కాదు. అది టాంజెంట్ కాదు కదా. కాదు సార్. ఎటువైపు అలా అన్నట్టు. అంటే అది ఈ ఆబ్జెక్ట్కి ఏవైతే టాంజెంట్స్ లాగా ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ లాస్ట్ ఆప్షన్ చూడండి, ఇది పాయింట్ ప్రాపగేషన్. దాని మీనింగ్ ఏంటంటే టాంజెంట్ అనే కాదు, ఈ ఆబ్జెక్ట్ టచ్ అయిన ప్రతిది వస్తుంది. పాయింట్ ప్రాపగేషన్ లో టచ్ అయిన ప్రతి ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఏంటంటే ప్రాపగేషన్ టైప్ మీరు పాయింట్ పెట్టుకుంటారా, టాంజెంట్ పెట్టుకుంటారా, లేకపోతే నో ప్రాపగేషన్ మీ ఇష్టంలో పెట్టుకోండి. బట్ నాకు 2 సైడ్స్ కావాలి, బోత్ సైడ్స్. ఒక సైడ్ సెలెక్ట్ చేస్తే 2 సైడ్లు వస్తాయి. బట్ నాకు ఇక్కడ ఒక్కొక్క ఆబ్జెక్ట్ కాదు, నాకు అటు ఒక 2 సెలెక్ట్ చేస్తే 2 కావాలి. సో ప్రాపగేషన్ టైప్ ముందు, తర్వాత బోత్ సైడ్స్, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎన్ని కావాలి? నాకు ఒక 3 కావాలి. డిస్టెన్స్ కావాలంటే ఇవ్వండి. ఒక 5 డిస్టెన్స్ ఇస్తున్నాను. వచ్చింది. 5 డిస్టెన్స్ లో ఇటువైపు 3, అటువైపు 3. అలా ఇది మనం ఏమంటామంటే ఆఫ్సెట్ లో ముందు నో ప్రాపగేషన్, టాంజెంట్ ప్రాపగేషన్, పాయింట్ ప్రాపగేషన్, బోత్ సైడ్స్. అవి అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాల్యూ ఇవ్వడానికి కానీ నంబర్ ఆఫ్ కౌంటింగ్ కానీ ఇది వాడుకోవాలి. ఇది ఏంటంటే ఫాస్ట్ గా చేయడానికి మాత్రమే. ఈ నంబర్ ఆఫ్ అనేది ఫాస్ట్ చేయడానికి, లేదంటే ఒక్కొక్కసారి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. మామూలుగా వాడుతుంటాం అంత, కానీ ఇవన్నీ తెలియాలని చెప్పి ఆప్షన్ చెప్పుకున్నాం. ఇది మనకున్న ఆపరేషన్స్ టూల్ బార్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కన్స్టెంట్స్ అనేది ఉందన్నట్టు. కన్స్టెంట్స్ అంటే డైమెన్షన్స్ ఇవ్వడానికి. మనం ఎప్పుడు కానీ ఒక ఆబ్జెక్ట్ కు డైమెన్షన్స్ ఇవ్వకుంటే అది పర్ఫెక్ట్ కాదు, అక్కడ ఫిక్స్ కాదు. ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ వేస్తాం ఇక్కడ. ఈ రెక్టాంగిల్ మనకు ఫిక్స్ కావాలి అంటే దీనికి సెల్ఫ్ డైమెన్షన్స్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ఈ ఆర్జిన్ చేత ఫిక్స్ చేయాలి. మరి ఎలా చేస్తామంటే ముందు ఇది తర్వాత చూద్దాము. ముందు ఇది ఉన్నా చూడండి. ఫస్ట్ ముందు దీనికి ఒక లెంత్ హైట్ ఇస్తున్నాను. మళ్ళీ లెంత్ ఇవ్వాలంటే తీసుకోవట్లేదు చూడండి. డబుల్ క్లిక్ చేస్తే మనం మల్టిపుల్ టైమ్స్ వాడచ్చు. ఈ ఆబ్జెక్ట్ కు డైమెన్షన్ ఇచ్చాము, కానీ ఇది ఫిక్స్ కాలేదు ఇంకా. అందుకని ఈ ఆబ్జెక్ట్ కు గ్రీన్ కలర్ రాలేదు. సో నేను ఈ వర్టికల్ నుంచి దీన్ని ఫిక్స్ చేస్తున్నా, ఈ లైన్. ఇప్పుడు ఈ 2 లైన్లు ఫిక్స్ అయిపోయినాయి. ఫిక్స్ అయిన లైన్స్ మనం ఇలా పిక్ చేసి మూవ్ చేస్తే మూవ్ కావు, అవ్వట్లేదు చూడండి. కిందికి మీదకి అవుతున్నాయి కానీ సైడ్ కావట్లేదు. ఎందుకంటే ఈ 2 గ్రీన్ లో వచ్చాయంటే అది ఫుల్లీ డిఫైన్డ్, ఫుల్లీ కన్స్టెంట్ అన్నట్టు. అన్ని డైమెన్షన్స్ ఇవ్వబడినాయి. ఇప్పుడు నేను ఇటువైపు కూడా ఫిక్స్ చేసినట్టయితే టోటల్ గ్రీన్, ఫుల్లీ గ్రీన్. ఈ ఆబ్జెక్ట్ మనం మూవ్ చేయలేమని, కర్సర్ చేత మూవ్ చేయలేం. మళ్ళీ మనం అనుకోకుండా దీనికి ఇంకొక డైమెన్షన్ ఎక్స్ట్రా ఏదైనా ఇచ్చామనుకోండి, ఈ పాయింట్ ఒకటి డైమెన్షన్ పింక్ కలర్ చూడండి, అంటే ఓవర్ కన్స్టెంట్, ఓవర్ డిఫైన్ అంటారు. ఓవర్ డైమెన్షన్ అయిపోయింది అంటే అన్నెసరీ ఎక్స్ట్రా ఇచ్చాము, ఓవర్ డైమెన్షన్. ఒక డిలీట్ చేసాం అనుకోండి మళ్ళీ పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే. సో దీన్ని ఫుల్లీ డిఫైన్డ్, ఫుల్లీ కన్స్టెంట్ అంటారు. ఓకేనా? అదే.